యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు కారు, నేను ఈ లోక సంబంధుడను కాను అని చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కాబట్టి లోక సంబంధులు శ్రమ పెడతారు ఎవరిని? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే లోకముతో పాటు మనం పరిగెత్తాం కాబట్టి. లోకము తప్పకుండా క్రిస్టియానిటీని ద్వేషిస్తుంది. వాక్యంలో మాట ఉంది, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులైతే వాళ్ళు మీతో ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే మీరు లోక సంబంధులు కారు, నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. అయితే ప్రభు ఏం కోరుతున్నాడంటే మనం లోకంలో కలిసిపోకూడదని కోరుతున్నాడు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ, ప్రభా తండ్రి వీరు లోక సంబంధులు కారు, వీరిని దుష్టుని నుండి కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు.